హాయ్! హలో! నమస్తే. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు నరేష్. మరి ఈరోజు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మెల్బోర్న్‌లో జైస్వాల్ చాలా పెద్ద తప్పు పని చేసిండు. మ్యాచ్ టర్నింగ్ అయిపోయింది. మ్యాచ్ చేయి జారిపోతుంది కూడా. ఆల్మోస్ట్ సగం వికెట్స్ పోయినాయి. జైస్వాల్ ఆ రనౌట్ విరాట్ కోహ్లీ మంచి సెట్ అయిపోయారు. ఇద్దరు కూడా 100 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసారు. ఇద్దరు కూడా ఫస్ట్ 2 వికెట్స్ తొందర పడ్డా కూడా ఇద్దరు మంచి పార్ట్నర్‌షిప్ సెట్ చేసిండు. జైస్వాల్ ఒక రనౌట్ ఏదో నెక్స్ట్ లాస్ట్ వికెట్ ఉంది. నెక్స్ట్ స్ట్రైక్ రావాలన్నట్టు 320 వన్‌డే క్రికెట్ లాగా వెళ్ళిపోయి చాలా పెద్ద పని చేసిండు. మంచి 82 పెద్ద మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడే తన ప్లేయర్ ఒక్కడే ఉన్నాడు. 100, డబుల్ 100 కొట్టే బ్యాటర్ ఆల్రెడీ 80తో మంచి 82 రన్స్‌తో మంచిగా సెట్ అయిపోయిండు. రేపు 100 చేస్తాడు అనుకున్నాం. రేపు బర్త్‌డే అంట. రేపు బర్త్‌డే రోజు 100 చేస్తే బాగుండు. ఈ రోజే అయిపోయింది 100 ఇంకా హాఫ్ అన్ అవర్ చేసేసేవాడు. ఆ రన్ అనవసరంగా ఎళ్లి మ్యాచ్‌ని మాత్రం మలుపు తిప్పేసిండు. ఆస్ట్రేలియా సైడ్ ఎళ్ళిపోయింది. ఆస్ట్రేలియా సైడ్ వికెట్స్ పడతలేవు. వాళ్ళకి ఎట్లా అనేసరికి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసిండు. దాన్ని అప్పుడే ఎమ్మడెమ్మడే వికెట్స్ పోయినాయి. మరి రివ్యూ కొంచెం రివ్యూ సెషన్ బై సెషన్ చెప్పుకుందాము. ప్లీజ్ వీడియోని లైక్, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇచ్చి, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ ఫస్ట్ సెషన్‌లో మాత్రం వికెట్స్ పోలేదు. ప్యాట్ కమిన్స్ ఒకడే అవుట్ అయిపోయిండు. ప్యాట్ కమిన్స్ అండ్ స్టీవ్ స్మిత్ సూపర్ 100, 140 ఇండియా పైన ఈ మ్యాచ్‌లోనే ఈ సీరీస్‌లోనే సెకండ్ 100 చేసిండు. మరి ఓవరాల్‌గా 1100 చేసిండంట ఇండియా పైన. ఇండియా అంటేనే బాగా ఆడతారు. ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్. మరి ట్రావిస్ హెడ్ ఎట్లా అవుట్ కాలే గానీ, లేకుంటే 5, 600 స్కోర్ పెద్దగా వచ్చేదేమో గానీ ట్రావిస్ హెడ్ తొందరగా అవుట్ అయ్యిండు. వాళ్ళ కమిన్స్‌తోని కూడా 112 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసి ఆ 475 భారీ స్కోర్ అయితే వచ్చింది. స్కోర్ అయితే పెద్దదే అది. ఇంకా 3 డేస్ ఉంది. మరి మ్యాచ్ వాళ్ళ బ్యాటర్స్ చూసినాం. వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ అయితే మరి ఓపెనర్స్ 1 డౌన్ ముగ్గురు 50s కొట్టారు. శామ్ కార్నర్స్ నిన్న నుంచి వైరల్ అవుతుంది విరాట్ కోహ్లీతోని. తను 50, కౌజా 50 అండ్ లబుషేన్ 70 చేసిన స్కోర్. స్టీవ్ స్మిత్ అయితే చూసినాం ఈరోజు 140. ఆకాశ్‌దీప్ అవుట్ అయిన ఫాస్ట్ తరుణంలో. మరి బుమ్రా ఒక్కడే వికెట్లు తీస్తున్నాడు. మన ఇండియాలో అయితే ఇంకో ఫాస్ట్ బౌలర్ నుంచి సరిగ్గా సపోర్ట్ లేదు ఎక్కువ. జడేజా ఒక్కడే స్పిన్నర్‌గా 3 వికెట్ తీసిండు. కానీ ఆ 474 బుమ్రాకి సపోర్ట్ ఉంటే బాగుండేది. ఒకడే చాలా ఓవర్ వేయాలి అలసిపోతుండు. 4 వికెట్స్ మళ్ళీ బుమ్రానికి హైయెస్ట్ వికెట్స్ పడ్డాయి. మరి ఇండియా బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్స్ మంచిగా మళ్ళీ రోహిత్ శర్మ మళ్ళీ డిసప్పాయింట్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చిండు. చాలా మ్యాచ్‌లు అయితున్నాయి. రోహిత్ శర్మ ఔట్ ఆఫ్ ఫార్మ్ కష్టం. రోహిత్ శర్మ ఇట్లా ఆడుతుండు మ్యాచెస్ చాలా డిసప్పాయింట్ చేసిండు రోహిత్ శర్మ. అనవసరమైన షాట్ అది. కొడితే మొత్తం కొట్టేది ఉండే. ఆ సహజంగా కూడా ప్యాట్ కమిన్స్‌కి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ రాహుల్ మంచిగా సెట్ అవుతాడు. రాహుల్ కూడా ప్యాట్ కమిన్స్‌కి తొందరగానే అవుట్ అయ్యిండు. ఇంకా ఆ తర్వాత మెయిన్ మంచిగా సెట్ అయిపోయింది అనుకున్నాం. మంచి బ్యాటింగ్ పిచ్ జైస్వాల్ అండ్ కోహ్లీ మాత్రం సూపర్ బ్యాటింగ్ ఆడుతుండే. అలా ఎప్పుడైతే ఆఫ్ స్టంప్ బాల్స్‌లో అవుట్ అయ్యేవాడో బయట అన్ని బాల్స్ ఇడిచేస్తూనే ఉన్నాడు. ఇడిచేసి చాలా బాల్స్ ఆడిండు. ఈరోజు 85 బాల్స్ దాకా ఆడిండు. 36 రన్స్ కొట్టినప్పటికీ తన వీక్‌నెస్ ఆఫ్ స్టంప్ పైన బాల్స్ అన్నీ వదిలేస్తుండు. మంచిగా ఒక్క బాల్ బౌలాండ్ వచ్చిన తర్వాత ఒక్క బాల్ అది కూడా జైస్వాల్ అవుట్ అయినందుకు మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ రన్‌ఔట్‌తోని డిస్టర్బ్ అయ్యేసరికి ఇక ఎంబడే ఆకాశ్‌దీప్‌ని నైట్ వాచ్‌మెన్‌గా పంపించిండు. ఇంకో హాఫ్ అన్ అవర్ అనవసరంగా. ఆకాశ్‌దీప్‌కి ఎట్లాంటిది కావాలి బ్యాటింగ్ మంచిగా కొద్దిసేపు ఆడితే 2 6లు, 2 4లు 30, 40 రన్స్ 20 రన్స్ ఫాస్ట్‌గా కొట్టి బ్యాటర్ తను డిఫెన్స్ ఆడాలంటే తనని పంపించి తప్పు పని చేసిర్రు నైట్ వాచ్‌మెన్‌గా అనవసరంగా వికెట్ పాడేసిర్రు. సుందర్‌నన్నా పంపియాల్సింది మెల్లగా ఆడే బ్యాట్స్‌మెన్. అదొక తప్పు పని చేసిండు గంభీర్. మరి నెక్స్ట్ రిషబ్ పంట్ అండ్ జడేజా గ్రీస్‌లో ఉన్నారు. మన స్కోర్ అయితే 164 5 వికెట్స్ పోయినాయి. ఒక 115-159 6 రన్స్ మధ్యలోనే 3 వికెట్స్ పోగొట్టుకున్నారు. అది లాస్ట్ హాఫ్ అన్ అవర్‌ల. అది జైస్వాల్ చేసిన పొరపాటు వల్ల ఈ మ్యాచ్ అంతా అడ్డం తిరిగింది. మరి రోహిత్ శర్మ అయితే డిసప్పాయింటెడ్. కోహ్లీ మంచి సెట్ అవుతుండు అనుకున్నాం. సో కోహ్లీ డిసప్పాయింట్ చేసిండు. జైస్వాల్ అన్నిటికి పెద్ద బ్యాటింగ్ 100s ఆడే బ్యాట్స్‌మెన్ అయితే జైస్వాలే తెలిసిందే. మరి ఇప్పుడు పెద్ద బ్యాటింగ్ ఆడాలంటే, పెద్ద ఇన్నింగ్స్ ఆడాలంటే ఇక వీళ్ళే. ఇప్పుడు ఉన్న లాస్ట్ లైనప్ రిషబ్ పంట్ అండ్ జడేజా. ఇంకా నితీష్ రెడ్డి ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నప్పటికీ పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. ఇంకా 3 డేస్ ఉంది. మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరి చేతుల్లో ఉంది మ్యాచ్ అయితే. మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.